ఓం సాయిరామ్. ఈ ఎపిసోడ్లో మనం బాబావారి దివ్య లీలల గురించి తెలుసుకుందాం. బాబావారి పరమ భక్తుల్లో ఒకరైనటువంటి స్వామి సాయి శరణానంద్ గారు ఇంగ్లీష్లో రచించినటువంటి శ్రీ సాయి ద సూపర్ మ్యాన్ అనేటువంటి దివ్య పుస్తకంలోని 6వ అధ్యాయంలో బాబా భౌతికంగా ఉన్నప్పుడు చేసిన లీలలే కాకుండా మహాసమాధి చెందిన తర్వాత కూడా వివిధ భక్తులు అనుభవం చేసినటువంటి లీలలను చాలా చక్కగా వివరంగా తెలియజేశారు. బాబా మహాసమాధి చెందిన తర్వాత వీరు తెలియజేసినటువంటి లీలలు కొన్నింటిని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. బాబా లీలలు తెలుసుకునే ముందు స్వామి సాయి శరణానంద్ గారి గురించి సంక్షిప్తంలో తెలుసుకుందాం. వీరి గురించి శ్రీ సాయి సచ్చరిత్రలో చాలా కొద్దిగా చెప్పడం మనం చూస్తాం. అయితే పూర్తి సమాచారం శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ సాయినాథ్ భాగవతంలో మనం చూడొచ్చు. వీరు తెలియజేసిన లీలలు తెలుసుకునే ముందు వీరి గురించి సంక్షిప్తంలో తెలుసుకుందాం. వీరి అసలు పేరు వామన్ రావు పటేల్. వీరు గుజరాత్కి చెందిన ఒక శివభక్తులు. 1911వ సంవత్సరంలో వీరు మొట్టమొదటిసారిగా షిరిడీకి వెళ్ళి బాబాను కలుస్తారు. బాబాను చూసిన మరుక్షణం వారిలో భక్తిభావన ఉట్టిపడుతుంది. బాబా వీరికి భగవంతుడిగా మానవ రూపంలో ఉన్న నిరాకార పరమాత్మ పరబ్రహ్మగా కనిపిస్తారు. బాబా వీరిని దీక్షిత్వాడాలో ఉండి రాధాకృష్ణమ్మాయిని కలవమని చెప్తారు. అలా అతను 11 నెలల పాటు షిరిడీలో ఉండిపోతారు. రాధాకృష్ణమ్మాయి గారిని ఒక గురుమాతగా స్వీకరిస్తారు. వారి ద్వారా బాబా గురించి లోతుగా తెలుసుకుంటారు. బాబా ఒక గొప్ప మహనీయుడు అని తెలుసుకొని బాబా వారి ఆజ్ఞ తీసుకొని వారు తిరిగి గుజరాత్కు వెళ్ళిపోతారు. బాబా అంతటి మహనీయుడు దైవం యొక్క పేరును, లీలలను, బోధనలను, మహిమలను గుజరాత్ రాష్ట్రమంతా వ్యాప్తి చేయాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. 1953వ సంవత్సరంలో తన భార్య పిల్లలను కోల్పోయిన తర్వాత వీరు ప్రాపంచిక జీవితాన్ని త్యజించి సన్యాసం స్వీకరిస్తారు. స్వామి సాయి శరణానంద్గా మారతారు. వీరు బాబావారి ఇంకొక అరుదైన ఆశీర్వాదం పొందుతారు. 1954వ సంవత్సరంలో షిరిడీలోని బాబావారి సమాధి మందిరంలోని విగ్రహ ప్రతిష్ఠ చేసేటువంటి మహద్భాగ్యాన్ని పొందుతారు. వీరు చాలా పుస్తకాలు రచిస్తారు. వీరు రచించినటువంటి శ్రీ సాయి ద సూపర్ మ్యాన్ అనేటువంటి దివ్య పుస్తకంలో బాబా వారి లీలలను, మహత్యాలను చాలా విశదంగా వివరించారు. షిరిడి సాయిబాబాను శ్రీ సాయి ద సూపర్ మ్యాన్ అని ఎందుకన్నారో చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు బాబా మహాసమాధి చెందిన తర్వాత వీరు తెలియజేసినటువంటి లీలలలో కొన్నింటిని తెలుసుకుందాం. ఒక కుర్రవాడు ఎస్ఎస్సి పరీక్షలు రాస్తున్నప్పుడు ఆఖరి పరీక్ష రోజున ఇంటికి వస్తూనే తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉంటాడు. డాక్టర్ మందులతో అతనికి జ్వరం అయితే తగ్గుతుంది, కానీ ఆ జ్వరంతో ఏర్పడిన కుంటితనం పోదు. వీళ్ళు బాబావారి లీలల గురించి తెలుసుకుంటారు. షిరిడీకి వెళ్తారు. అతను అసలు లేవలేకపోతుంటాడు. ఒకళ్ళు ఎత్తుకొని లేపాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అతను షిరిడీ వెళ్ళిన సమాధి మందిరానికి అలా ఎవరో ఎత్తుకొని తీసుకువెళ్ళటం నామోషిగా అనిపించి తను రాను అని చెప్పి రూములోనే ఉంటాడు. అలా 2 రోజులు గడిచిపోతాయి. ఇంకా 3వ రోజు సాయంత్రం వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి. ఆ కుర్రాడి అమ్మగారు బాబా సమాధి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆరతి పాడి బాబాను తన బిడ్డను నయం చేయమని ప్రార్థిస్తారు. అయితే ఆ సమయంలో బాబా మంచంపై పడుకొని ఉన్న ఆ కుర్రాడికి ప్రత్యక్షమై ధైర్యంగా ఉండు అని అంటూ తన చెయ్యి అతనికిచ్చి లేవదీసి తనతో పాటు సమాధి మందిరానికి తీసుకొచ్చి ఒక స్తంభానికి ఆంచి ఉంచోబెడతారు. ఈ లోపల ఆ అబ్బాయి అమ్మగారు రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ అతను కనిపించడు. భయపడిపోయి ఏడుస్తూ మళ్ళీ సమాధి మందిరానికి వెళ్ళి బాబా ముందు చాలా విలపిస్తారు. తన కొడుకు జాడ చూపించమని, రక్షించమని వేడుకుంటారు. తర్వాత అక్కడ ఆవిడ తిరిగి చూసేటప్పటికల్లా ఆ అబ్బాయి ఒక స్తంభానికి ఆనుకొని నుంచొని కనబడతాడు. ఆవిడ ఇది ఎలా సాధ్యం అయిందని ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషంతో బాబా తనని తీసుకొచ్చిన సంగతి అంతా వాళ్ళ అమ్మగారికి చెప్తాడు. ఆ తర్వాత అతను తిరిగి రూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు చేపట్టుకొని నడిపిస్తే మెల్లగా నడుచుకుంటూ రూమ్కి వెళ్ళిపోతాడు. 1 నెల రోజుల్లో అతను పూర్తిగా కోలుకుంటాడు. చక్కగా నడవటం మొదలు పెడతాడు. ఇంకొకసారి 1927వ సంవత్సరంలో థానా స్టేషన్లో ఒకసారి ఒక మహిళ ఒక కదులుతున్న రైలు కింద పడిపోతారు. పడుతున్నప్పుడు ఆవిడ పెద్దగా సాయిబాబా అని పిలుస్తారు. అంతే బాబా ప్రత్యక్షమై ఆమెను ప్లాట్ఫామ్ గోడకు వేసి గట్టిగా నొక్కి ఆ ప్రమాదం నుండి రక్షిస్తారు. అప్పుడు ఆవిడ పల్చటి కాగితంలాగా ప్లాట్ఫామ్కు నొక్కుడు పడతారు. కొద్దిసేపటి తర్వాత మామూలు మనిషిగా అవుతారు.
ఆవిడకు ఏ చిన్నపాటి దెబ్బ కూడా తగలదు, సురక్షితంగా బయటపడతారు. ఈ విషయం తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అక్కడ ప్లాట్ఫామ్కి రైలుకి మధ్య అసలు ఒక మనిషి పట్టే స్థలం కూడా ఉండదట. అలాంటిది ఇద్దరు ఎలా పడతారు అంటే బాబా ఇంకా ఈవిడ. ఇదంతా వారి అద్భుత లీల, మన ఊహకు అందనిది. బాబా ఇలా ఆవిడను రక్షిస్తారు. ఇంకొకసారి కాటే అనే అతని 2 సంవత్సరాల కొడుకు విజయ్కు ఒకసారి పాలు తాగలేని పరిస్థితి, ఇంకా టాయిలెట్లో రాళ్ళు పడుతూ ఉంటాయి. అప్పుడు విజయ్ తల్లి అతని ముందు బాబా ప్రసాదం పెడితే అతనే తీసుకొని తింటాడు. అంతే, ఆ క్షణం నుండి అతని విరేచనాలు రాళ్ళు పట్టడం ఆగిపోతాయి. చక్కగా ఆడుకోవటం తింటాం మొదలు పెడతాడు. ఇంకొక సంఘటనలో ఒక భార్యాభర్త ఇద్దరు డాక్టర్లే. భార్యకు వింత జబ్బు చేస్తుంది, ఉన్నట్టుండి వింత వింత చేష్టలు చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో పళ్ళు కొరకటం, పళ్ళు బిగబెట్టడం, స్పృహ తప్పి పడిపోతూ ఉంటుంది. ఆవిడ నాన్నగారు ఆవిడని షిరిడీకి తీసుకెళ్ళమని చెప్తారు. ఆవిడ షిరిడీకి వెళ్ళడానికి ఒప్పుకోరు, ససేమిరా రానంటే రానంటారు. ఆఖరికి వారి మాట తీసేయలేక షిరిడీకి వెళ్తారు. కానీ ఆవిడ సమాధి మందిరానికి రానంటే రానంటారు. ఆవిడని ఈడ్చుకు వెళ్ళి బాబాకు పాదాభివందనం చేయిస్తారు. బాబా వారి ఊది పవిత్ర అభిషేక జలాన్ని ఆవిడ నోట్లో బలవంతంగా పోస్తారు. అలాగే 2వ రోజు సాయంత్రం కూడా మళ్ళీ ఆవిడను సమాధి మందిరానికి తీసుకువెళ్తారు. ఆవిడ బాబాకు దండం పెట్టుకోగానే పడిపోతారు. అప్పుడు ఆవిడలో ఉన్న దయ్యం మాట్లాడుతుంది. నా మీద ఊది ఇంకా అభిషేక జలం చల్లినందుకు నేను ఈ శరీరంలో ఉండలేకపోతున్నాను, నేను ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నుండి ఆవిడ ఆరోగ్యం పూర్తిగా బాగుపడుతుంది. ఇంకొకసారి 1929 సంవత్సరంలో నాగేష్ ఆత్మారాం సావంత్ అనేటువంటి అతను బాంబేలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆ సమయంలో హిందూ ముస్లిం కొట్లాటలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అతను ఒకరోజు చాలా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతూ ఉంటాడు. అసలు ఆఫీస్లో కూర్చోలేకపోతాడు. ఇది చూసిన వీరి యూరోపియన్ ఆఫీసర్ ఆయనకు ఇంటికి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇస్తారు. అతను వెళ్ళిపోతాడు. సరిగ్గా అర్ధగంట తర్వాత ఒక గుంపు వచ్చి దాడి చేస్తారు. ఆ దాడిలో ఇతను ఆఫీసర్ చనిపోతారు. బాబా దయ వల్ల ఈతను త్వరగా వెళ్ళిపోవడం చేత రక్షింపబడతాడు. ఇంకొకసారి బాంబేలో ఒక షాపులో పనిచేస్తున్న సర్కార్లాల్ కేశవరాం భట్కు ఒక కాలు పనిచేయదు, కుంటిగా నడుస్తూ ఉంటాడు. ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నా పని చేయవు. బాబా గురించి విని అతను షిరిడీకి వెళ్తాడు. బాబా ఆశీర్వాదం తీసుకొని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని అడుగులు వేయగానే అతని కాలు మట్టిలో కూరుకుపోతుంది. బయటకు తీసిన తర్వాత ఆశ్చర్యంగా కాలు సరైపోతుంది. ఆ తర్వాతి కాలంలో మళ్ళీ ఎప్పుడు అలాంటి కాలు నొప్పితో బాధపడలేదు అతను. ఇలా చెప్పుకుంటూ పోతే బాబా వారి లీలలు ఎన్నో మరెన్నో. స్వామి సాయి శరణానంద్ గారు ఇంకా చాలా చాలా బాబా వారి లీలలను తెలియజేశారు. అన్ని లీలలను ఒక్క ఎపిసోడ్లోనే చెప్పడం సాధ్యం కాదు. వీరు తెలియజేసిన మరికొన్ని లీలల్ని ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ సంఘటనలను బట్టి మనకేం తెలుస్తోందంటే, ఒక్కసారి మనం బాబాను మనస్ఫూర్తిగా నమ్మితే వారు మనల్ని ఎలాంటి కష్టాల నుంచైనా కాపాడతారు అని. బాబా కావాల్సిందల్లా శ్రద్ధ, సబూరి, సంపూర్ణ విశ్వాసం. దీనికి నిదర్శనంగా స్వామి సాయి శరణానంద్ గారిని కూడా తీసుకోవచ్చు. ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో ఉండి ఒక యువ శివభక్తుడిని బాబా తన సన్నిధిలోకి తీసుకుని వారిని ఆశీర్వదించి వీరి ద్వారా మిగతా భక్తులకు కూడా బాబా తన గురించి తెలియజేసేటట్టు చేశారు. వాళ్ళందరూ కూడా బాబా వారి ఆశీర్వాదం పొందుతున్నారు. అంతేకాకుండా బాబా కటాక్షం లేనిదే కానటువంటి షిరిడీలోని విగ్రహ ప్రతిష్ఠ చేసేటువంటి అరుదైన అవకాశాన్ని ఇచ్చారు బాబా. మనం కూడా బాబా పథంలో నడుచుకుంటూ వారిని ప్రార్థిద్దాం. వారి కరుణా కటాక్షాలను ఎల్లప్పుడూ పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరికొన్ని అద్భుత లీలలను తెలుసుకుందాం. ఓం సాయిరాం.